అద్వానీ ఇక తెరమరుగు కావాల్సిందేనా? బీజేపీలో కురు వృద్ధుడిగా ఉన్న అద్వానీకి రాష్ట్రపతి అయ్యే యోగం లేదా? ప్రధాని కావాలనుకున్న అద్వానీ కల ఎలాగూ నెరవేరలేదు. కనీసం రాష్ట్రపతి పదవి కూడా కలగానే మిగిలిపోనుందా? బీజేపీ కురువృద్ధుడు అద్వానీకి రాష్ట్రపతి ఛాన్స్ వస్తుందని అనుకుంటున్న సమయంలో బాబ్రీ కూల్చివేత కేసు అడ్డుకట్ట వేసేలా కనపడుతోంది. బాబ్రీ కూల్చివేత కేసులో అద్వానీ సహా 13 మంది బీజేపీ నేతలపై ఉన్న అభియోగాలను కేవలం సాంకేతిక కారణాలతో తొలగించేందుకు అంగీకరించబోమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. వారిపై నమోదైన కుట్ర ఆరోపణలపై అవసరమైతే విచారణ ఎదుర్కోవాల్సి ఉంటుందని తెలిపింది. అద్వానీతో పాటుగా మురళీ మనోహర్ జోషి, ఉమాభారతి ఇతరులపై కేసు ఉపశమనకు సంబంధించిన వాదనల సందర్భంగా సుప్రీంకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. ప్రస్తుత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ పదవీకాలం ఈ జూలైతో ముగియనుంది. ప్రణబ్ తర్వాత రాష్ట్రపతి పదవి ఎవరిని వరిస్తుందనే అంశంపై జోరుగా ఊహాగానాలు సాగుతున్నాయి. బీజేపీ సీనియర్ నేత మురళీ మనోహర్ జోషి పేరు ప్రముఖంగా వినిపించినా చివరి క్షణంలోనైనా అద్వానీ పేరు తెర మీదకి రావచ్చని బీజేపీ నేతల్లో కొంతమంది అనుకున్నారు. కానీ సుప్రీంకోర్టు తాజా వ్యాఖ్యల నేపథ్యంలో ఇక అద్వానీకి రాష్ట్రపతి అయ్యే యోగం లేదని అనిపిస్తోంది.